మనం ఇక్కడ పొలిటికల్ పార్టీ, ఎస్టాబ్లిష్డ్ ఇయర్ అండ్ ఎలక్షన్ సింబల్ ఏదైతే ఉంటుందో వాటి గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఇది 1885లో ఏర్పాటైంది. ఎలక్షన్ సింబల్ వచ్చేసి హస్తం గుర్తు ఉంటుంది. నెక్స్ట్ సిపిఐ మార్క్సిస్ట్ అనేసి అంటారు. ఇది 1964లో ఏర్పాటైంది. ఆ సిపిఐ ఎం ఏదైతే ఉందో వీటి గుర్తు వచ్చేసి కొడవలి, సుత్తి, దాంతోపాటు ఒక నక్షత్రం ఉంటుంది. నెక్స్ట్ బీజేపీ. ఇది 1980లో ఏర్పాటైంది. దీని గుర్తు వచ్చేసి కమలం. నెక్స్ట్ వచ్చేసి బిఎస్పి పార్టీ. ఇది 1984లో ఏర్పాటైంది. దీని ఎలక్షన్ సింబల్ వచ్చేసి ఏనుగు గుర్తు ఉంటుంది. ఇదే ఏనుగు గుర్తుతో అసోం గణ పరిషత్ అనేసి ఒక పార్టీకి సంబంధించిన గుర్తు కూడా ఉంటుంది. ఇది 1985లో ఏర్పాటు కావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి చీపురు గుర్తు కలిగి 2012లో ఏర్పాటైన పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ. దాంతోపాటు నేషనల్ పీపుల్స్ పార్టీ అనేసి ఒక పార్టీ ఉంటుంది. ఇది 2013లో ఏర్పాటైంది. దీని గుర్తు వచ్చేసి బుక్, పుస్తకం ఏదైతే ఉందో దాన్ని గుర్తుగా కలిగి ఉన్న పార్టీ నేషనల్ పీపుల్స్ పార్టీ. ఇప్పుడు చెప్పుకున్న పార్టీలన్నీ కూడా నేషనల్ పార్టీస్ అండి. 6 నేషనల్ పార్టీలకు సంబంధించిన డీటెయిల్స్. దాని తర్వాత మన ఏపీకి సంబంధించి టీడీపీ 1982లో ఏర్పాటైంది. దీని ఎలక్షన్ సింబల్ వచ్చేసి సైకిల్ గుర్తు. నెక్స్ట్ వచ్చేసి ఇదే సైకిల్ గుర్తు కలిగిన ఇంకొక 2 పార్టీలు ఉంటాయి. ఒకటి జమ్మూ కాశ్మీర్ నేషనల్ ప్యాంథర్స్ పార్టీ, దాంతోపాటు యూపీకి సంబంధించి సమాజ్వాదీ పార్టీ. ఇది కూడా సైకిల్ గుర్తు ఉంటుంది. ఈ పార్టీ 1992లో ఏర్పాటు కావడం జరిగింది. నెక్స్ట్ వైఎస్ఆర్సీపీ పార్టీ 2011లో ఏర్పాటైంది. దాని ఎలక్షన్ సింబల్ వచ్చేసి ఫ్యాన్ గుర్తు. నెక్స్ట్ జనసేన పార్టీ 2014లో ఏర్పాటైంది. దాని గుర్తు గ్లాస్ గుర్తు. నెక్స్ట్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ వెస్ట్ బెంగాల్కి సంబంధించిన పార్టీ 1998లో ఏర్పాటైంది. 2 పువ్వులు ఉంటాయి, అదే దాని ఎలక్షన్ సింబల్. నెక్స్ట్ సిపిఐ. ఇది రీసెంట్గా నేషనల్ పార్టీ స్టేటస్ని కోల్పోయిన పార్టీ. ఇది 1925లో ఏర్పాటైంది. దీనిది కొడవలి, గడ్డి గుర్తు ఉంటుంది. సిపిఐ ఎమ్కి వచ్చేసి కొడవలి, సుత్తి, నక్షత్రం గుర్తు ఉంటుంది, కన్ఫ్యూజ్ కావద్దు. నెక్స్ట్ ఏఐఏడిఎంకే అండ్ డిఎంకే. డిఎంకే పార్టీ ఫస్ట్ 1949లో ఏర్పాటైంది. ఉదయిస్తున్న సూర్యుడు ఏదైతే ఉంటుందో అది డిఎంకేకి సంబంధించిన గుర్తు. నెక్స్ట్ దాని నుంచి విడిపోయిన పార్టీ 1972లో ఫామ్ అయిన ఏఐఏడిఎంకే పార్టీ. దాని ఎలక్షన్ సింబల్ వచ్చేసి 2 ఆకులు ఉంటాయి. నెక్స్ట్ ఎంఐఎం పార్టీ హైదరాబాద్కి సంబంధించింది, తెలంగాణ రాష్ట్ర పార్టీ. ఇది 1927లో ఏర్పాటైంది. దాని గుర్తు వచ్చేసి కైట్, గాలిపటం ఏదైతే ఉంటుందో ఎంఐఎం గుర్తు. నెక్స్ట్ జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ. ఇది 1972లో ఏర్పాటైంది. ఈ జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ ఎలక్షన్ సింబల్ వచ్చేసి విల్లు, బాణం ఉంటుంది. ఇదే విల్లు బాణంగా గుర్తుండే పార్టీ 1966లో ఏర్పాటైన పార్టీ మహారాష్ట్రకు చెందిన శివసేన పార్టీ కూడా సేమ్ విల్లు, బాణం గుర్తే కలిగి ఉంటుంది. నెక్స్ట్ కేరళ కాంగ్రెస్ పార్టీ. ఇది 1964లో ఏర్పాటైంది. దీని ఎలక్షన్ సింబల్ వచ్చేసి ఆటో గుర్తు. నెక్స్ట్ నేషనల్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ అనేసి అంటాం. ఇది 2017లో ఏర్పాటైంది. ఈ పార్టీ యొక్క ఎలక్షన్ సింబల్ వచ్చేసి గ్లోబ్. మిజో నేషనల్ ఫ్రంట్ అంటాం. ఇది 1961లో ఏర్పాటైంది. దీని గుర్తు వచ్చేసి స్టార్. సో ఇంపార్టెంట్ అన్నీ నేను దాదాపు కవర్ చేసిన. మీరు ఇవి గుర్తుపెట్టుకున్నా కూడా ఈజీగా ఎలిమినేట్ చేయగలుగుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.